హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మంచి వీడియోతో ఈరోజు అయితే మీ ముందుకు అయితే వచ్చేసిన మక్క రొట్టె, జొన్న రొట్టె చేయడం రాని వాళ్ళ కోసం అన్నమాట వీడియో. హెల్తీగా తినాలనుకుంటారు కదా, సేమ్ మనం చపాతీ చేసుకున్నట్టే, కొద్దిగా డిఫరెంట్ అన్నమాట. అయితే మనం జొన్నలు, రాగులు, గోధుమలతో చపాతీ చేసుకోవచ్చు ఈజీగా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోండి. ఒక చిన్న కప్పుతోటి జొన్న పిండి, సేమ్ అంతే. 2 కప్పుల గోధుమ పిండికి ఒక్క కప్పు జొన్న పిండి, రాగుల పిండి తీసుకోవాలి. మూడింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డైలీ చపాతీ తినే వాళ్ళకి కూడా బోర్ కొడుతూ ఉంటుంది కదా, ఇట్లా ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మంచిగా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అందులో సాల్ట్ వేసేసుకొని మీ టేస్ట్కి సరిపడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సేమ్ చపాతీ పిండి కలిపినట్టే కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపి రెడీ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా సాఫ్ట్గా రావాలి. ఇప్పుడు వెంటనే చేసుకోకుండా ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టి ఉంచండి. పిండి ఇంకా సాఫ్ట్గా అవుతుంది మనకి. ఎందుకంటే మనం చపాతీ చేసుకుంటే ఇన్స్టాంట్గా చేసేసుకోవచ్చు. ఇందులో మనం రాగులు, జొన్నలు యాడ్ చేసినాం, పిండి యాడ్ చేసినాం కాబట్టి కొంచెం నానితే ఇంకా మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పిండి చల్లుకుంటూ మెల్లిమెల్లిగా చపాతీలాగా చేసుకోవాలి. అంతే. పెనం హీట్ అయిన తర్వాత మంచిగా కాల్చుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా మనం చపాతీలన్నీ చేసిన తర్వాత ఇట్లా రివర్స్ చేసుకోవాలన్నమాట. చేసుకుంటే సాఫ్ట్